అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది మాట్లాడారు అధ్యక్ష. దీనిపైన ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ విషయం నేను కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు జాబ్ ఫేర్ అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,373 కంపెనీలు, అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 1,08,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందుకే ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది, ఈ జాబ్ ఫేర్ షెడ్యూల్ ఇస్తాం, మీరు కూడా పాల్గొండి, మీరు కూడా ఇది సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా చాలా అవసరం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, స్కిల్లింగ్ గురించి అడిగారు అధ్యక్ష. మొన్న కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అక్కడ ఏమన్నారంటే వొకేషనల్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, లిఫ్ట్ మెకానిక్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. నెలకి 30,000 రూపాయల జీతం ఇస్తున్నారు లిఫ్ట్ మెకానిక్స్, దొరకట్లేదు అధ్యక్ష. ఎలక్ట్రీషియన్స్, క్వాలిటీ ప్లంబర్స్ దొరకట్లేదు అధ్యక్ష. దెర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే బ్లూ కాలర్ జాబ్స్ స్కిల్ అప్గ్రేడేషన్ జరిగినప్పుడు అది కూడా సెలబ్రేట్ చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా సెంచురియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో ఉంది అధ్యక్ష, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కూడా సెలబ్రేట్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ట్రైనింగ్ వచ్చేగల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, నాక్ ద్వారా సుమారుగా 74,000 మంది ఇప్పటికీ ట్రైనింగ్ చేశాం అధ్యక్ష. ఇది షార్ట్ టర్మ్. దాంట్లో 40,000 మందికి ప్లేస్మెంట్ జరిగిందంటే 54% ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఫేర్స్ ద్వారా 108,000 మందికి ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం కూడా రూపొందించారు అధ్యక్ష. ఇది కుల వృత్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దాని లక్ష్యంతో చేశారు అధ్యక్ష. అది బీసీ శాఖ మార్చులతో, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ మార్చులతో, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన శ్రీనుతో కూడా నేను డిస్కస్ చేసి ఇప్పటికీ 1,89,000 మందికి ట్రైనింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వెంకట్రావు గారు ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ పైన మాట్లాడారు అధ్యక్ష. క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాము అధ్యక్ష. ఏఐ, మెషిన్ లెర్నింగ్ పైన క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాం. సుమారుగా అక్కడ ఒక 3,11,000 మందిని ఆ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ చేస్తాం జరిగిందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతేకాకుండా అధ్యక్ష, నైపుణ్యం అనే పోర్టల్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం అధ్యక్ష. ఇది కొంచెం టైం పట్టింది అధ్యక్ష, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందల స్కిల్ సెన్సెస్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అని మేము స్కిల్ సెన్సెస్ నా సొంత నియోజకవర్గంలో చేయాలని ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో స్కిల్ సెన్సెస్ కాకుండా స్కిల్ అసెస్మెంట్ చేద్దామని ఒక లక్ష్యం తీసుకున్నాం అధ్యక్ష. స్కిల్ అసెస్మెంట్లో ప్రధానమైన బాధ్యత ఏంటంటే అధ్యక్ష, నైపుణ్యం ఒక పోర్టల్ తయారు చేసాం. అక్కడ యువకులందరూ బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే చేసుకోవచ్చు అధ్యక్ష. సింపుల్గా ఆధార్ బేస్డ్ క్రెడెన్షియల్ వెరిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్గా రెజ్యూమే బిల్డింగ్ చేయొచ్చు, రెజ్యూమే అప్గ్రేడేషన్ కూడా తద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్కిల్ కోర్సెస్ అధ్యక్ష, ఏఐ బేస్డ్ కోర్సెస్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా సింగిల్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, చాలామంది యువకులకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ఇబ్బంది ఉంది అధ్యక్ష. అంటే నా స్కిల్ లెవెల్ ఎక్కడుందో తెలుసుకునేదానికి ఒక ఏఐ అసెసర్ తయారు చేసాం అధ్యక్ష. తద్వారా ఏఐ ట్యూటర్ అసెసర్ ద్వారా వాళ్ళు రియల్ టైమ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ కాన్వర్సేషన్ ఇంక్లూడింగ్ అన్ ఏసీ మెకానిక్ దగ్గర నుంచి, ప్లంబర్ దగ్గర నుంచి, ఏఐ ఇంజనీర్ వరకు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష. ఇది మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 80% పర్ఫెక్షన్కి వచ్చింది, ఇంకో 20% లాస్ట్ లెగ్ ఉంది. నా అంచనా ప్రకారం బై ఎండ్ ఆఫ్ మార్చ్ దిస్ విల్ బి పర్ఫెక్టెడ్ అధ్యక్ష. ఇంతేకాకుండా బేస్డ్ ఆన్ దిస్ అసెస్మెంట్ అధ్యక్ష, మేము లింక్ చేస్తున్నాం ఎన్ఎస్క్యూఎఫ్కి, ఎన్సీఆర్ఎఫ్కి మైక్రో క్రెడెన్షియల్స్ కూడా ఇక్కడ లింక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఆపర్చునిటీస్ కూడా, సింగిల్ పోర్టల్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అధ్యక్ష. ఏఐ బేస్డ్ అగ్రిగేషన్ కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా అధ్యక్ష, ఇక్కడ
మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అధ్యక్ష ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది తెలియదు. ఆ ఇంటర్వ్యూ కూడా ట్రైనింగ్ కూడా చేసేదానికి ఈ ఏఐ ట్యూటర్ మేము వాడుతున్నాం అధ్యక్ష. దీంట్లో ప్రధానం కూడా ఎంప్లాయర్ జోన్ ఒకటి ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగాలు కల్పించాలి, మాకు ఇది ఉద్యోగాలకి మాకు ఇట్లా ఈ ట్రేట్లో పిల్లలు కావాలి అనే దానిపైన ఈ పలానా ట్రేట్లో కావాలన్నప్పుడు వాళ్ళే దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు ఎంటర్ చేయొచ్చు అధ్యక్ష. బేస్డ్ ఆన్ జిఎస్టీఎన్ అండ్ పాన్ వెరిఫికేషన్ ఆన్ బోర్డింగ్ చేస్తున్నాం అధ్యక్ష. అది బేసిస్ చేసుకుని మ్యాచింగ్ చేస్తాం రెజ్యూమే, అంటే జాబ్ సీకర్ టు జాబ్ క్రియేటర్, ఆ మ్యాపింగ్ కూడా ఆన్లైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇక్కడ మిగతా అన్ని కూడా మేము ఇప్పటికీ ఇంటిగ్రేట్ చేసాం అధ్యక్ష. ఇక్కడ ఏఐ ఫీచర్స్ వచ్చి గల ఇంటర్వ్యూ విద్యా చేసాం, కాన్వర్జేషనల్ ఏఐ విత్ జాబ్ రెడీనెస్ కూడా మనం తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు కూడా ఇప్పుడు నోట్ పంపించారు, పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ పైన కూడా కోరారు అధ్యక్ష. దీనిపైన ప్రత్యేకంగా కేవలం మన దేశంలో ఉన్న డిమాండ్కే కాదు, ప్రపంచంలో ఉన్న డిమాండ్, ప్రత్యేకంగా యూరోప్ కానివ్వండి, ఇటు మనకి జపాన్లో కానీ ఇక్కడ డిమాండ్ చాలా ఉంది. సో లాంగ్వేజ్ ట్రైనింగ్ చేస్తున్నాం అధ్యక్ష, జాపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హోమ్ క్యాప్ ద్వారా చేస్తున్నాం అధ్యక్ష. పర్ఫెక్షన్ అయిందని నేను అనట్లేదు, ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా 150 మంది ఈ ప్రోగ్రాం కింద ఇతర దేశాలు కూడా వెళ్ళారు. కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలి, మేము ఒక లక్ష్యం తీసుకున్నాం, 5 లక్షల మందిని పంపించాలని లక్ష్యంతో మేము తీసుకున్నాం అధ్యక్ష. ఇది ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తాం, విల్ కమ్ బ్యాక్ విత్ క్లియర్ యాక్షన్ ప్లాన్ అని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కూడా మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గతంలో ఒక ఎపెక్స్ స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎక్కడ కానీ ఒకటి కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగారు, ఎంతమంది తిరిగారు, దేనికి వెళ్ళారు, ఎంత ఖర్చు అయిందని అడిగారు. ఆ వివరాలు మా దగ్గర లేదు అధ్యక్ష. మేము ఆ వివరాలు కనుక్కొని గౌరవ సభ్యులకు నేను పంపిస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఒక విషయం చెప్పారు అధ్యక్ష, మొదటిసారి నేను తెలుసుకున్నాను. ఏంటంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ కానీ దీని కింద ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ పనులు చేశారో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించలేదని మీరు చెప్పారు. దానిపైన తప్పనిసరిగా నేను వివరాలు సేకరిస్తాను, ఒక ఎంక్వైరీ చేస్తాను, తగిన యాక్షన్ తీసుకుంటానని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను జరుగుతుంది అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ జాబ్ మేళాస్